ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఒక హాల్ ఇచ్చారు. ఆ హాల్ అనేది ఎలా ఉందంట, దాని యొక్క లెంత్ అనేది దాని బ్రెత్ కన్నా 8 మీటర్స్ అనేది ఎక్కువ ఉందంట. అంటే లెంత్ బ్రెత్ ఒకేలా లేవు, వేరువేరుగా ఉన్నాయి. కాబట్టి హాల్ అంటున్నాడు కాబట్టి దీన్ని రెక్టాంగిల్ అని తీసుకోవచ్చా? ఈ హాల్ ఏ షేప్లో ఉన్నట్టు, రెక్టాంగిల్ షేప్లో ఉన్నట్టు. సపోజ్ నేను బ్రెత్ని ఎక్స్ అని తీసుకుంటే లెంత్ నాకు ఏమవుతుంది, 8 మీటర్స్ ఎక్కువ బ్రెత్ కన్నా, అంటే 8 + x అవుతుంది. అండ్ ఇంకా ఏమి ఇచ్చారు, ఏరియా అనేది 180 మీటర్ స్క్వేర్ అంట. ఏరియా ఎంత, 180 మీటర్ స్క్వేర్. మనకి ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అని తెలుసు, లెంత్ ఇంటూ బ్రెత్ అనేది ఏరియా ఆఫ్ రెక్టాంగిల్కి ఫార్ములా అని తెలుసు. ఇక్కడేమో 180 మీటర్ స్క్వేర్ ఏరియా అని ఇచ్చాడు, అంటే లెంత్ ఇంటూ బ్రెత్ ఈక్వల్స్ టు 180 మీటర్ స్క్వేర్ అని రాసుకోవచ్చా? అయితే ఆ హాల్ యొక్క లెంత్ బ్రెత్ కనుక్కోండి అని చెప్తున్నారు. సో ఈ టైప్ ఆఫ్ సమ్స్ని మనం ఆప్షన్స్ అనేవి యూజ్ చేసి సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చారు మనకి, 8 మీటర్స్, 10 మీటర్స్. ఇక్కడ నాకు లెంత్ ఏమో 10 మీటర్స్ అని తీసుకుంటే బ్రెత్ 8 మీటర్స్ అవుతుంది. ఈ రెండాట్లకి మధ్యలో డిఫరెన్స్ అనేది 2 ఉంది, కానీ నాకు ఇక్కడ ఎంత ఉండాలి, ఈ రెండాట్లకి డిఫరెన్స్ 8 ఉండాలి. కాబట్టి ఈ ఆప్షన్ అనేది కాదు. సెకండ్ ఆప్షన్ చెక్ చేద్దాం. ఎప్పుడు ఎక్కువ ఉన్నదాన్ని మనం లెంత్ అనుకుందాం, తక్కువ ఉన్నది మనకి బ్రెత్ అవుతుంది. సో ఇక్కడ 18 మీటర్స్నేమో లెంత్ అనుకుందాం, 1 మీటర్నేమో బ్రెత్ అనుకుందాం. ఈ రెండాట్లకి డిఫరెన్స్ ఎంత ఉంది, 18 - 1 17 ఉంది, కానీ ఈ రెండాట్లకి డిఫరెన్స్ ఎంత ఉంది, 8 మీటర్స్ ఉంది. కాబట్టి ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. థర్డ్ ఆప్షన్ అనేది చెక్ చేద్దాం. పెద్దదాన్ని లెంత్ కింద తీసుకుంటాం, లెంత్ ఏమో 18 మీటర్స్ ఉంది, బ్రెత్ ఏమో 10 మీటర్స్ ఉంది. ఈ రెండాట్లకి డిఫరెన్స్ ఎంత, 8 మీటర్స్. అంటే ఈ కండిషన్ అనేది మనకి సాటిస్ఫై అయింది. అండ్ ఈ లెంత్ ఏమో 18 మీటర్స్ ఉంది, బ్రెత్ ఏమో 10 మీటర్స్ ఉంది. మరి దీనికి ఏరియా ఎంత ఉంటుంది, 18 × 10 చేస్తే మనకి ఎంత వస్తుంది, 180 వస్తుంది. వాడు ఇచ్చిన 180కి ఈక్వల్ అవుతుందా, అవట్లేదా, అవుతుంది. అంటే దీనికి కూడా ఏరియా 180 అనే ఉంది. ఆ 180 మనకి ఇచ్చిన ఏరియాకి ఈక్వల్ అవుతుంది. సో ఇదొక కండిషను, ఇదొక కండిషను. ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై అయినాయి కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది, ఇది. మరి ఫోర్త్ ఆప్షన్ కూడా చెక్ చేద్దామా. ఇక్కడేమో లెంత్ 10 మీటర్స్ ఉంది, బ్రెత్ 10 మీటర్స్ ఉంది. ఈ రెండాటికి డిఫరెన్స్ ఎంత ఉంది, 0. మనకేమో 8 రావాలి, కాబట్టి ఇది కూడా మనకి ఆన్సర్ కాదు. సో మన ఆన్సర్ ఏంటి, 10 మీటర్స్, 18 మీటర్స్.